వెల్కమ్ బ్యాక్ టు థమ్స్ అప్ స్పోర్ట్స్ న్యూస్. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ జితేంద్ర కుమార్. ఇప్పటివరకు భారత్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జితేంద్ర ఇప్పటివరకు దాదాపు 100 టైటిల్స్ గెలుచుకున్నారు. అలాగే వరుసగా 8 సార్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఛాంపియన్గా నిలిచి రికార్డు సృష్టించారు. గుడ్ ఈవినింగ్ జితేంద్ర, వెల్కమ్ టు అవర్ స్టూడియో. జితేంద్ర, చెప్పండి, ప్రస్తుతం ఇండియాలో క్రికెట్ క్రేజ్ చాలా ఉంది. అయితే అందరూ క్రికెట్ వైపు చూస్తుంటే మీరు మాత్రం ఎందుకు టీటీ సెలెక్ట్ చేసుకున్నారు? నేను టీటీ స్టార్ట్ చేసింది కంప్లీట్ కోఇన్సిడెన్స్ అండి. సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు మా మామ్ నన్ను సమ్మర్ క్యాంప్లో వేశారు. అయితే సమ్మర్ అంటే బాగా ఎండ ఉంటుంది. మై మామ్ వాంటెడ్ మీ టు ప్లే సమ్ ఇండోర్ గేమ్. అట్లా నేను టీటీ చూస్ చేశాను. అయితే టీటీ ఆడడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? టీటీ ఆడడానికి ఇట్ వాజ్ జస్ట్ లైక్ అట్లనే స్టార్ట్ చేశా, కానీ నేనే ఇంట్రెస్ట్ డెవలప్ చేసి ఆ గేమ్ చాలా నచ్చింది నాకు. అయితే ఆ ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ అయింది. ఓకే, ఏ ఏజ్లో మీరు టేబుల్ టెన్నిస్ స్టార్ట్ చేశారు? నేను 9 years ఉండే సమ్మర్ క్యాంప్ జాయిన్ చేసినప్పుడు. ఓకే, మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? మా మామ్ చిన్నప్పటి నుంచి బాగా సపోర్ట్ చేశారు. అంటే నేను ఇంట్రెస్ట్ చూపిస్తే మా మామ్ కూడా అంటే షీ వాజ్ లైక్ ఫైన్ విత్ ఇట్. బాగా ఎంకరేజ్ చేస్తుండే. మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ కోసం నన్ను లేపుతుండే మార్నింగ్లో. ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తుండే. ఇంటి నుంచి సపోర్ట్ వాజ్ వెరీ గుడ్. ఓకే, ఇప్పటివరకు మీరు ఆడిన టోర్నమెంట్లో ది బెస్ట్ టోర్నమెంట్ అని మీరు ఏమనుకుంటున్నారు? నేను ఆడిన టోర్నమెంట్స్లో దేర్ కపుల్ ఆఫ్ టోర్నమెంట్స్. వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆడాను నేను, విచ్ వాజ్ అట్ జర్మనీ. దట్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ టోర్నమెంట్స్. నా ఫేవరెట్ ప్లేయర్స్ని చూసాను నేను. ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ ప్లేయర్స్, గుడ్ ప్లేయర్స్, ఇంకా మంచి ప్లేయర్స్ ఆడడం దొరికింది. సో దట్ వాజ్ మై బెస్ట్ టోర్నమెంట్. ఓకే, మీరు ఎడ్యుకేషన్ని, టేబుల్ టెన్నిస్ని మరి ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు? ప్రాక్టీస్కి అయితే టైం ఎలా కుదురుతుంది? జనరలీ చెప్తారు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, స్పోర్ట్స్ పర్సన్ చదువుని నెగ్లెక్ట్ చేస్తారు, కానీ దట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్ బికాజ్ దే నో హౌ టు మేనేజ్ థింగ్స్. అయితే ఐఎమ్ ప్రెటీ కంఫర్టబుల్ విత్ ఇట్. నేను ఐ టేక్ అవుట్ టైమ్ ఫర్ మై స్టడీస్. బాగానే మేనేజ్ చేస్తున్నాను స్టడీస్ ఇంకా టీటీ. ఓకే, మీ కోచ్ గురించి చెప్పండి. కోచ్లు ఎప్పటి నుంచి కోచ్ ఏంటి? నేను స్టార్ట్ చేసింది నాగేందర్ రెడ్డి ఇంకా ఇబ్రాహిం ఖాన్ సెయింట్ పాల్స్ అకాడమీలో స్టార్ట్ చేశాను నేను. అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళే కోచ్ చేశారు నన్ను. అయితే ప్రిటీ దే వెరీ గుడ్ కోచెస్. దే హ్యావ్ బీన్ లైక్ స్టేట్ ఛాంపియన్ ఫర్ 4 years అన్నారు. అయితే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ తీసుకుంటుండే. అంటే నా వీక్ పాయింట్స్, నా స్ట్రాంగ్ పాయింట్స్, ఫిట్నెస్ అన్నీ వాళ్ళు చూసుకుంటుండే. సో ఐ ఓ ఎవ్రీథింగ్ టు మై కోచెస్. నా గేమ్ ఇంకా నా ఇంప్రూవ్మెంట్ అంతా. ఓకే, మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన, మీ ప్లేలో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అంశాలు ఏమిటి? అంటే నా స్ట్రాంగ్